నిడదవోలు పరిసర గ్రామాల పేద ప్రజల ఆరోగ్యానికి సత్వర వైద్య సేవలు అందించే దిశగా సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో దాదాపు 3 లక్షల వ్యయంతో కూడా కొనుగోలు చేసినటువంటి ఎక్స్రే యూనిట్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సామాజిక ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పట్టణంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను మంత్రి పంపిణీ చేశారు. ఇంత ఎక్కువ ఊపి ఉన్నటువంటి ఈ హాస్పిటల్ అదేవిధంగా చుట్టుపక్కల అనేక గ్రామాలు ఈ పట్టణం మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలను మరింతగా పెంచాల్సినటువంటి అవసరాన్ని, అందుకే దీన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలనేటువంటి తలం ఏదైతే ఉందో చాలాకాలంగా దాన్ని అమల్లోకి తీసుకురావడానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఏదో చేసామనేటువంటి మాట, శంకుస్థాపన చేసామనేటువంటి మాట చెప్పారు, కానీ అది ఎక్కడా కూడా అది ఇంప్లిమెంటేషన్ రాలేదు. నేను పైకి వెళ్ళి అక్కడ హెల్త్ సెక్రటరీ గారితో, హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. అవేమి కూడా అక్కడ శాంక్షన్లు అవి కూడా అరకొరగా ఉన్నాయి. అన్లెస్ స్టాఫ్ ఈజ్ శాంక్షన్, లేకపోతే ఈ ఫెసిలిటీస్ శాంక్షన్ కాకుండా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగే పని కాదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎక్స్రే మిషన్ ఏదైతే ఉందో దీన్ని గోపాలపురం